అండ్ ఓజీ ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే మామూలుగా లేదు, అస్సలు మాటలు లేవు. ఇంకా 25th ఎప్పుడు వచ్చిద్దా నేను ఈగ వెయిట్ చేస్తున్నాను. సినిమా మీద నాకైతే పిచ్చ, ఎప్పుడెప్పుడా అని అసలు వదలడమే లేట్గా వదిలారు. పైగా డిఐ ప్రాబ్లమ్ సంథింగ్ ఏదో అని చెప్పేసి వదిలారు. సో తెలుస్తుంది ట్రైలర్లో. యూట్యూబ్లో అయితే ట్రెండింగ్ అయింది బాగా. నిజంగా పవన్ కళ్యాణ్ అది తక్కువగా చూపించని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మధ్యలో ప్రియాంక మోహన్తో ఒక సీన్ ఉండిద్ది, దాని తర్వాత మధ్యలో జప్ అని వెళ్ళిపోతున్నట్టుగా ఉండిద్ది. సో నేనైతే కొంచెం తక్కువ చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాలంటే ట్రైలర్లో చాలా విషయాలు దాచాలని నాకు తెలుస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే ఓకే వీళ్ళు ఏదో దాస్తున్నారు, సో పవన్ కళ్యాణ్ సంబంధించిన కొన్ని షార్ట్స్ చాలా తక్కువగా చూపించాలని అనిపించింది నాకైతే. ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ అయితే బాగుంది, అసలు స్టైల్ ఆ లుక్స్ కానీ చాలా బాగున్నాయి. నాకు పవన్ కళ్యాణ్ లాస్ట్ లో ఒక గట్టిగా అరుస్తాడు, ఓజస్ గంభీరా అని. నేను నాకు మంచిగా నాకైతే భలే అనిపించింది. అసలు గట్టిగా ఓజస్ గంభీరా అంటే నాకు కొడకల్లాదా అని నాకు అయితే బాగుంది. నాకైతే ఆ ట్రైలర్లో డైలాగ్స్ ఎంతగా లేవు, పవన్ కళ్యాణ్ కాదు నాదేసి ఇంకా సినిమాలో చూపిస్తాను అనుకుంటా మరి సుజిత్ గారు అయితే. నా మధ్యలో నేను ముంబైకి వస్తున్నాను ఒక్కొక్కరు తలలు జాగ్రత్త అని డైలాగ్ ఉంది, అదైతే బాగుంది, చాలా బాగుంది అది. అండ్ దాని తర్వాత షార్ట్స్ అన్ని సప్ప వెళ్ళిపోతానే ఉన్నాయి. తమన్ కొట్టాడని మ్యూజిక్ టప్ 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 అని మామూలుగా కాదు. తమన్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్రియాంక మోహన్ యాస్టివేజ్ అండ్ మధ్యలో లెగిసి వచ్చి ఆమె స్వాట్ చూసిద్ది, ఆ స్వాట్ చూడగానే పవన్ కళ్యాణ్ అక్కడ కూర్చుంటాడు, కూర్చోగానే ఈ టాటూకి అర్థం ఏంటని తన ప్రియాంక మోహన్ అడిగిద్ది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది, చాలా నాకైతే బాగా నచ్చింది. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. 25th ఇంకా ఎన్నో రోజులు లేదు నాసి, ఇంకొక రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఇంకో 2 days లో సినిమా రిలీజ్ కాబోతుంది. ఖుషి మూవీలో చూశాను ఆయన పవన్ కళ్యాణ్ స్వాట్ పట్టుకోవడం, దాని తర్వాత ఈ మూవీలో చూస్తున్నా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆ కత్తి పట్టుకొని ఆ స్వాట్ పట్టుకొని వస్తుంటే ఆ లుక్ గానీ గ్రేజ్ గానీ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడైతే పక్కా స్టైలిష్ గా కనిపించారు నిజంగా. పార్టీలో పొలిటీషియన్ గా ఉంటే ఇటు సినిమాల్లో కూడా పాల్గొంటూ ప్రమోషన్ లో కూడా పాల్గొంటున్నా, నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి అయితే. సో నేనైతే సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, మంచి హిట్ అవ్వాలని కోరుకున్నా. అలాగే నేను ఈగర్గా చేస్తున్నాను. ఇంకా 2 days టైం ఉంది, ఆల్రెడీ 2 days టైం ఉంది. ఇంకా సినిమా చూసిన తర్వాత దాని మీద కూడా రివ్యూ ఇచ్చేస్తాను. సో దట్స్ ఇట్ గాయ్స్. మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.